శివనామస్మరణతో మారుమోగుతోంది. పుణ్య శివరాత్రి సందర్భంగా శివభక్తులు శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి శివభక్తులు శివనామస్మరణ చేసుకుంటూ తరలివస్తున్నారు. శివభక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నల్లమల్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. అడవిలో మంటలు చెలరేగుతాయన్నారు. అలాగే వైద్య శాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వట్టవర్లపల్లి, దోమలపెంట వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. శివరాత్రి శోభ సంతరించుకున్న శ్రీశైలం నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శివ భక్తులందరూ కూడా శ్రీశైలంకి పోటెత్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ నల్లమల్ల అటవీ ప్రాంతాల నుంచి కూడా వారు పాదయాత్ర చేస్తూ కూడా వారు శ్రీశైలం కూడా చేరుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ శివస్వాములందరూ కూడా వారు మాల ధరించి ఇరుముడి తీసుకెళ్తూ శ్రీశైలం కూడా వారు బయలుదేరుతున్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం వారు ఎక్కడి నుంచి వస్తున్నారు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగర్ దాదాపు ఎన్ని కిలోమీటర్ల నుంచి మీరు పాదయాత్ర? 120 కిలోమీటర్లు. అంటే మీరు చూస్తున్నారు, దాదాపు మీరు వస్తుండే కూడా మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతము మొత్తం కూడా చెట్టు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మీకు వసతులు కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తారా? కనీసం నీళ్లు కానీ ఏదైనా ఆహారం కానీ ఏదైనా ఏర్పాటు చేయడం జరిగిందా? చాలా సార్లు ఉన్నాయి సార్, మస్తు ఇస్తున్నారు. దాతలు ఉన్నారు కదా, పళ్ళు పొలాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, అల్పాహారం పెడుతున్నారు, అన్ని అనుకూలంగా ఉన్నాయి. మీరు చెప్పండి స్వామి, మీరు ఎన్నోసారి మాలేసుకున్నారు? రెండోసారి స్వామి. రెండోసారి. ఎట్లా పాదయాత్ర ఇంతకుముందు చేసిన స్వామి? ఇప్పుడు ఫస్ట్ టైం? పోయినసారి చేసిన స్వామి. రెండోసారి. నువ్వు స్వామి? స్వామి నేను మూడోసారి మాల ధరించిన స్వామి శివ. అంటే నేను అడవిలోకి వెళ్ళి మంచిగా వస్తే మంచిగా ఏర్పాట్లు మనకి దాతలు ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది స్వామి. గంగా మొత్తం జరిగింది. మీరు చెప్పండి స్వామి, మీరంతా ఒకటే బ్యాచ్? అంటే మీరు ఎన్నోసారి మాలేసుకున్నారు? ఆ శ్రీశైలంకి ఎన్నోసారి ఇది పాదయాత్రగా చేసుకుంటూ వెళ్తున్నారు? స్వామి నేను 17వ సారి మాల వేయడము, పాదయాత్ర 14వ సారి. అయితే ఈ పాదయాత్రలో మనకు ఇక్కడ మున్ననూరు నుంచి అడవి ప్రాంతంలో 18 కిలోమీటర్లు స్వామి. 18 కిలోమీటర్లో మంచి సౌకర్యాలు బాగున్నాయి. అన్నిటికన్నా ఈ జ్యోతిర్లింగాల సమయంలో ఇది జ్యోతిర్లింగం రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి రెండవ జ్యోతిర్లింగము. ఇక్కడ జ్యోతిర్లింగ సంస్థ శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా అందరి భక్తులకి ఈ ఫారెస్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ నిషేధము, దాంతోపాటు ప్లాస్టిక్ బాటిల్ కూడా ఎక్కడెక్కడ దాన్ని బోర్డు పెట్టడం ఈసారి చాలా మంచిగా జరిగింది. అయితే అన్నదాన కార్యక్రమాలు కూడా కొద్దిగా ఏమిటంటే వటవర్లపల్లి నుంచి ఇక్కడ వచ్చే సాములకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడెక్కడ అన్నదానం పెడుతుంటే వాటర్ పెడుతుంది. మాకేంటంటే గంగా ఉంటే చాలా నీళ్లు రావాలి, నీళ్ళు ఉంటే బాగుంటుంది. ఆ నీళ్ళు ఉండడం వల్ల మాకు ఏమవుతాయంటే కొద్దిగా బాత్రూమ్ పోయిన అక్కడ పోయినా స్నానం చేసే ఉంటాయి శివస్వాములకి. పవిత్రంగా ఇరుములు తీసుకుపోతున్నాం. మల్లికార్జున స్వామి జ్యోతిర్ముడితో శ్రీశైలం వెళ్ళే స్వాములకు మంచి నీటి సౌకర్యం కలిగిస్తే బాగుండని అనిపిస్తుంది. ప్రతిసారి నీటి సౌకర్యం లేదు ఇక్కడ స్వామి మున్ననూరులో. ఇక్కడ కూడా 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి చేయాలంటే సాములు మా దగ్గర డబ్బులు కూడా ఉండవు, ఫోన్లు ఉండవు. అది కొద్దిగా చింతిస్తున్నాం దీనికి, ఈ అసౌకర్యానికి. అన్ని మొత్తం ఈ బ్యాచ్లో ఎంతమంది సాములు మీరు ఇప్పుడు అంటే నాగరికర్ణం నుంచి అంటున్నారు కదా, ఎంతమంది? ఒక 50 మంది సాములు, మాలైన సాములు ఒక 20 మంది 60 మంది దాకా ఉన్నాం స్వామి. అందరూ పాదయాత్ర ప్రతిసారి పాదయాత్ర చేస్తాము. అక్కడ ఉమామహేశ్వరం టెంపుల్ మీద నుంచి పైకి వచ్చి మున్ననూరు నుంచి అడవి నుంచి వచ్చి ఇక్కడ వటవర్ల నుంచి మొత్తం మెయిన్ రోడే ఉంటుంది స్వామి. ఈ మెయిన్ రోడ్ మీద ఏంటంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. మధ్యలో వాటర్ సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని ఆ ఫారెస్ట్ వాళ్ళకి, దేవాలయ వాళ్ళకి. స్వామి బొజ్జన్న నా పేరు. నేను 21 సంవత్సరం ఏవటి 14 సంవత్సరాల నుంచి పాదయాత్రనే చేస్తున్నా. మా సాములు అందరూ కలిసి మేము ఉమ్మడిగా ఉంటాం, 50 మంది ప్రతి సంవత్సరం మాల వేసుకున్న మాల 41 రోజు దీక్ష కంప్లీట్ అయిన తర్వాత అందరం నడిచే వెళ్తాము. ఏ ఇబ్బంది ఉన్నా ఏదైనా నిదానమైనా సరే అడవిలోకి వెళ్తాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న అడవి శాఖలు మమ్మల్ని ఇబ్బంది ఏంటంటే మా సొంతం వెహికల్ తెచ్చుకొని ఉడక ఏమైనా వండుకోవడానికి ఉడక అర్హత లేకుండా ఎక్కడన్నా ఉన్న ఉడక ఆ ఏరియాలో మమ్మల్ని ఉండనీయకుండా, లేకపోతే చీకటి అయిందని ఎత్తుకరావడం అటుపోయినా సరే అట్లా అయింది. సరే ఈసారి అయితే ఏం లేదు ఆ ప్రాబ్లం. కాకపోతే మాకు ఒక సౌకర్యం ఏంటంటే ఏమన్నా మేము వండుకోనికే ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మా మనవి. మొత్తంగా దాదాపు 50 మంది పైగా కూడా ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి భక్తులందరూ కూడా ఇక్కడ నారక నుంచి కూడా వారు అక్కడ చేరుకునేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేది కొంత వసతులు చేపడితే బాగుంటుందని చెప్పేసి కూడా శివస్వాములు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అటవీ ప్రాంతం నుంచి దాదాపు 80 కిలోమీటర్ల వరకు కూడా అంతా అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతాలు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కొంత వాటర్ వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా శివస్వామి కూడా చెప్పడం